ఇప్పటి వరకు నువ్వంటే ఇష్టం లేకపోయినా తాళి కట్టాను అని నువ్వన్నా ఒప్పుకొని నేను ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళొచ్చి రమ్మనగానే రావడానికి ఎందుకు ఒప్పుకున్నాను? నీకు షాకింగ్ లేదా? ఉంది, కానీ ఒప్పుకున్నారు కదా, సంతోషంగా కూడా ఉంది బావా. ఈ సంతోషం సాయంత్రం వరకు అంతే. ఆ తర్వాత ఉఫ్ఫనూదిన దీపంలాగా ఆరిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు బావా. నా కాలి ధూళి కూడా ఆ శరత్చంద్ర ఇంటికి చేరడానికి ఇష్టపడే నేను ఈరోజు నీతో కలిసి అదే ఇంటికి ఎందుకు వస్తానన్నానంటే మీ వాళ్ళు శోభనం ఏర్పాట్లు చేశారు గనక. మిస్ భూమి, ఈ శోభనంతో నీ బండారం మొత్తం బయటపడిపోతుంది. ఇప్పటి వరకు నీ మెడలో నేను తాళి కట్టానని నువ్వు వాడుతున్న అబద్ధమని తేలిపోతుంది. ఇప్పటికీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నంగనాచిలా నటించుకో. నేను నీ మెడలో తాళి కట్టలేదు గనుక ఈ శోభనం ఏదోలా ఆపాలని నువ్వే చూస్తావు. అలా ఆపిన మరుక్షణమే నేను నీ మెడలో తాళి కట్టలేదని తేలిపోతుంది. అంటే ఇప్పటికే నువ్వు నా మాట నమ్మడం లేదా? తాళి కట్టలేదని అంటున్నావా బావా? అయ్యో రామ రామ. ఆపు. ఈ నటన కూడా ఈ రాత్రి వరకే ఉంటుంది. కట్టిన తాళి అబద్ధమని, అది నేను కట్టలేదని తేలాక నువ్వెవరో నేనెవరో. శోభనం అయ్యాకైనా నా మాట నిజమేనని నువ్వే నమ్ముతావులే.